भूमन्मानसबुद्ध्यहङ्कृतिमिलच्चित्ताख्यवृत्त्यन्वितं तच्चान्तःकरणं विभो तव बलात् सत्त्वांश एवासृजत्। जातस्तैजसतो दशेन्द्रियगणस्तत्तामसांशात् पुनः तन्मात्रं नभसो मरुत्पुरपते शब्दो जने त्वद्बलात्। ఇక్కడ ఈ మూడు గుణాల నుంచి ఏవేవి మనకి సృష్టింపబడ్డాయి అని చెప్పుకుంటున్నాం. 6వ శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే ఈ సాత్వికంకి సంబంధించిన వైకారికం నుంచి ఏవేవి ఇంద్రియ దేవతా శక్తులు ఏవి ముందు సృష్టింపబడ్డాయి అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం తెలుసుకుంటున్నాం అంటే ఈ సాత్విక అహంకారం అంటే ఈ సాత్వికం గురించి అన్నీ మనం చెప్పుకున్నాం కదా. చిత్తము అహంకారము ఇవన్నీ అయిపోయాయి. దీని తర్వాత ఇంకా ఏంటి, ఇప్పుడు ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు అధిదేవతలను మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళ ఇంద్రియాలు రావాలి కదా. ఇవన్నీ ఈ సాత్వికాహంకారం వల్ల ఇంద్రియ దేవతలు వచ్చినా కూడా ఇక్కడ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవి కూడా సాత్విక అహంకారం వల్లనే సృష్టి అయ్యాయట. ఇందాక చెప్పుకున్నటువంటి అధిదేవతలతో పాటు ఈ 4 ఈ అంతరేంద్రియాలు కూడా సాత్విక అహంకారం చేతనే సృష్టింపబడ్డాయట. మరి రాజసాహంకారం చేత ఏం సృష్టించబడ్డాయా అంటే జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల గురించి ఇందాక మనం సూచనాప్రాయంగా చెప్పుకున్నాం. ఏంటి జ్ఞానేంద్రియాలు అంటే వాక్కు, త్వక్, శ్రోత, జిహ్వ, ఘ్రాణ, చక్షు. త్వక్ అంటే చర్మం, అది తర్వాత శ్రోత్ర అంటే చెవులు, జిహ్వ నాలుక, ఘ్రాణం ముక్కు, చక్షువులు అంటే కన్నులు. ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా రాజసాహంకారం ద్వారా ఏర్పడ్డాయట. ఏంటి రాజసాహంకారం? తైజసం అన్నాం కదా. ఆ తైజస అనే శక్తి వల్ల ఈ జ్ఞానేంద్రియాలు, అలాగే కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థలు అనేవి విసర్జక అవయవాలు. ఇటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి ఇంద్రియాలన్నీ కూడా రాజసాహంకారం చేత సృష్టింపబడ్డాయట. అంటే అధిదేవతలందరూ కూడా, అధిదేవతలు, అంతరింద్రియాలు సాత్విక అహంకారం చేత సృష్టింపబడితే ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవి మాత్రం తామసం యొక్క అంశం ద్వారా సృష్టింపబడ్డాయట. అంతేకాకుండా ఇంకా మనం రాజసం అంశం ద్వారా ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఇంకా తామసం నుంచి ఏమొచ్చాయి అంటే ఈ తామసం నుంచి మనం చూసేటువంటి ఈ ప్రకృతి చూస్తున్నాం కదా, పంచభూతాలు అనేవి. ఈ పంచభూతాలన్నీ కూడా ఈ తామసం నుంచి సృష్టింపబడ్డాయి. అవి ఏమేమి ఎలా వచ్చాయి అనేది తర్వాత శ్లోకంలో చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పారు, అదేంటంటే ఆకాశం. పంచభూతాల్లో మొట్టమొదటిది ఏంటి? ఆకాశం కదా. ఈ ఆకాశం యొక్క గుణం వచ్చేసి శబ్దం. ఆ ఆకాశానికి సంబంధించిన గుణం ఈ శబ్దం అనేది ఈ తామసం నుంచి ఏర్పడింది అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో మిగతా ఈ పంచభూతాలు, వాటి గుణాలు ఈ తామస గుణం నుంచి ఎలా వచ్చాయి, వాటి సృష్టి ఎలా జరిగింది అని తర్వాత మనం తెలుసుకోబోతున్నాం.